రైతన్నలందరికీ నమస్కారం అండి. నేను మీ వాకుడత వెంకన్న. అయితే నేను పెస్టిసైడ్ కంపెనీలో డ్యూటీ చేస్తా అని చెప్పినా కదా. ఒక 5 రోజుల లీవ్ అయితే పెట్టుకొని వచ్చిన. జూన్ రెండో వారంలో నైరుతి ఋతుపవనాలు అయితే వస్తాయి కదా. సో ఇప్పుడు కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి మా పొలంలో ఒక 2 ఎకరాలు ఉంది. పెంట తోలుకుందామని చెప్పేసి ఒక 5 బర్ల పెంట అయితే కొనుక్కున్నా, ఒక 12,000 ఇచ్చి. అయితే ఈ 2 ఎకరాలలో కొంచెం బలం అయితే తక్కువ ఉన్నది మా పొలంలో. మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే విపరీతంగా ఎరువుల రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి కదా. సో ఈ పెరిగిపోయిన రేట్లకు కొంచెం భూమిని కొంచెం మనం బలంగా చేసుకుంటే కొంచెం ఎరువుల్ని కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో బాగా బలం ఉంటే మొక్క మంచిగా ఏపుగా పెరిగి వేరు వ్యవస్థ అనేది మంచిగా డెవలప్ అయ్యి న్యూట్రియన్స్ ఇట్లా అంతా బాగుంటే అంతా మనకు అంటే పొలం కూడా మంచిగా ఏపుగా అనేది మంచిగా వస్తుంది మనకు. అదే మనకు భూమిలో బలం లేకుంటే అంత పేలిపోయినట్టు అంత గ్రోత్ అనేది, వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అనేది ఏం కాదు. సో ఈ న్యాచురల్గా తయారు చేసిన ఇప్పుడు మన బర్రె పెంట అయితే మనం పొలంలో వేసుకుంటే అయితే మంచి దిగుబడి అయితే వస్తుంది. సో నేనైతే ఒక 12,000 ఇచ్చి అయితే ఈ పెంటనైతే కొన్నా, ఒక 4 బర్రెలది. సో మీరు కూడా ఇప్పుడు కాలం అయితే దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కాలం దగ్గరికి అయితే వస్తుంది కదా, మీకు కూడా బర్రె పెంట, ఆవు పెంట, కోడి పెంట ఏదైనా ఉంటే మీరు కూడా చల్లుకోవచ్చు. చల్లుకొని ఇప్పుడు దుక్కులు అయితే రెడీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు మే 28 నుంచి అయితే పత్తి గింజలు అయితే పెట్టుకోవచ్చని నిపుణులు అయితే చెప్తున్నారు. సో మీరు అది పెట్టేటప్పుడు కొంచెం ఒక 4 ఇంచులు లోతులో అయితే కొంచెం తేమ ఉండేటట్టు చూసుకోండి. అట్లయితేనే గింజలు అయితే మంచిగా మొలుస్తాయి అన్నట్టు. పొద్దున్న నుంచి ట్రాక్టర్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నా, వస్తా వస్తా అని అన్నాడు. ఈ డబ్బా, ఈ పార ఇదంతా మేమైతే దగ్గరికి అయితే తెచ్చుకున్నాము. మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా రెండు డబ్బాలు అయితే తీసుకొని అయితే వస్తున్నారు. వాళ్ళు పొద్దున్న నుంచి వెయిట్ చేపిస్తున్నాడు. ఫుల్ విపరీతమైన ఎండ అయితే కొడుతుంది ఇప్పుడు. ఈ ఎండకు కొంచెం తొందరగా పొద్దున్నే వస్తా అన్నాడు. మా సైడ్ అయితే వరి హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. వరి హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మన ట్రాక్టర్ వాళ్ళు వడ్లు తోలడానికి అని చెప్పేసి అటు పోయిండట. వస్తా అని అంటాను, ఇంకా రాలేదు. అన్నం తిని వస్తాడు కావచ్చు. ప్రస్తుతానికైతే చెట్టు దగ్గర అయితే నీడైతే ఉంది, నీడలో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు కాలం అయితే దగ్గరికి వస్తుంది కదా. సో మీరు కూడా పెంట ఇట్లా అంతా తోలుకోండి, మంచిగా ఫస్ట్ దుక్కులు ఇట్లా అన్ని రెడీ చేసుకుంటారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.